వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఒడిశాలో పూరి వద్ద తీరాన్ని తాకింది. ఈ తీరాన్ని పూర్తిగా దాటేందుకు 3 గంటలు పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఒడిశాతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు విశాఖ వాతావరణ కేంద్ర ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 12 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో నేటి నుంచి వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం జిల్లాలలో అధికంగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏలూరు, అల్లూరు, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 2 రోజుల పాటు భారీ వర్షాలుగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.